చూస్తుంటారా? రెగ్యులర్ ఇండస్ట్రీ ఫాలో అవుతుంటారా? ఎందుకో ఆ ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమాలు, అబ్జర్వేషన్ అన్నీ. ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ సినిమాలన్నీ చూస్తాం. మీకు కల ఉందన్నారు విన్నాను. పొలిటికల్‌గా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో కల లేదు, ఉందన్నారు. లేదు. ఉంటే అయ్యేవన్నీ. ఉంటే అయిపోయేవాళ్ళా? ఆ రోజు తెలంగాణ రాకపోతే మ్మ్. పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది మిత్రుల ఆలోచన ఉండేది. సో నాకు జనరల్గానే ఈ డెమోక్రటిక్స్ అంటే ఈ ఓటర్ రాజకీయాల మీద నమ్మకం లేదు బేసిక్గానే. బేసిక్‌గా. సో దీంట్లో ఉండే అవకతవకలు కావచ్చు, దీంట్లో ఉండే ఇది కావచ్చు. కాకపోతే ఆ రోజు అనివార్యంగా తెలంగాణ రాకపోతే చాలామంది కవులు కళాకారులు కూడా ఈ రాజకీయాల్లో పాల్గొంటే బాగుండేది ఆలోచన అందరు ఉండే. నాకు కూడా అది చేసి తప్పేం లేదనిపించింది. అంటే పవర్ ఈజ్ అల్టిమేట్. ఈ రోజుకైనా కూడా పవర్ అల్టిమేట్. పవర్ లేవడం ఉంటే పవర్ అనేది ఎప్పటికైనా అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో పవర్కి దూరంగా ఉండాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా గోల్ అది కాదు. నా జర్నీ దాంతో ముడిపడి లేదు ఎప్పుడు. నా జర్నీ ఒకవైపు ఒక రకంగా ఉండేది నా చైల్డ్హుడ్లో. బట్ సినిమాలకు ఎంటర్ అయిన తర్వాత నా జర్నీ, నా గోల్ ఇదే మెయిన్ ఫోకస్ ఉంటాం. సో దాని అవసరాన్ని బట్టి, అవకాశాలను బట్టి తప్ప అది నా గోల్ కాదు. అలాగే నేను ఒక ఎమ్మెల్యేను ఎంపీ అవ్వాలనుకుంటే ఏదో రోజు అయ్యేవాడిని అదే పనిలో ఉంటే. ఇంకా నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి. సో పరిస్థితులు అనుకూలంగా లేవని, అనుకూలంగా మీన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు అనే దాంతో నేను వెనక అడుగు వేసాను. సో కాబట్టి దానికి అంటరానిది ఏం కాదు కానీ రాజకీయము. బట్ నా గోల్, నా బోల్ అది కాదు. ఓకే. సినిమానే నాది. సూపర్ సార్.